మీరు ఎప్పుడైనా బొద్దింక బొమ్మ ఉన్న జెండాను చూసారా? లేదా ఒక బొద్దింక గుర్తును పట్టుకొని వేలాది మంది కుర్రోళ్ళు రోడ్లపైకి రావడం గమనించారా? సాధారణంగా మన దేశంలో ఏదైనా నిరసన జరగాలంటే వెనుక పెద్ద పొలిటికల్ పార్టీలు ఉండాలి, జెండాలు ఉండాలి, నాయకులు ఉండాలి. కానీ ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం సోషల్ మీడియా వేదికగా 2 కోట్ల మంది యువతను ఏకం చేసి ఢిల్లీ పార్లమెంట్ దాకా దూసుకెళ్లిన ఒక యూత్ మూవ్మెంట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. జూలై 20న ఢిల్లీలో ఏం జరిగింది? కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు వెనుక ఉన్న అసలైన ఆవేదన ఏంటి? నీట్ ఎగ్జామ్ స్కామ్ గురించి సోనం వాంగ్చుక్ అరెస్ట్ వరకు విద్యార్థులు రక్తాన్ని మరిగించిన ఆ 3 ప్రధాన కారణాలేంటో ఈ వీడియోలో క్లియర్గా అనలైజ్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు కాక్రోచ్ అనే పేరు ఎందుకు వచ్చింది? దీనికి అసలు కథ మే 15 నుంచి మొదలవుతుంది. దేశంలో లక్షలాది మంది యువకులు ఎగ్జామ్ రాసి లీకేజ్ వల్ల ఫలితాలు రాక రోడ్లపై నిరసన తెలుపుతున్న సమయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్న యువతను ఆయన పారాసైట్స్ అండ్ కాక్రోచెస్ అని సంబోధించారనే వార్త దేశవ్యాప్తంగా పెద్ద వివాదంగా మారింది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న నిరుద్యోగులకు ఈ మాటలు పెద్ద దెబ్బలా తగిలాయి. ఎవరైతే తమను బొద్దింకలతో పోల్చారో అదే మాటను ఆయుధంగా మార్చుకోవాలనుకున్నాడు అభిజిత్ దీప్తే. బోస్టన్ యూనివర్సిటీలో చదివిన ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ మే 16న కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక సెటైరికల్ పేజ్ ని స్టార్ట్ చేశాడు. మీరు మమ్మల్ని బొద్దింకలు అన్నారు కదా, ఎంత తక్కినా ఎంత తొక్కినా చావకుండా మళ్ళీ లేచేది బొద్దింక ఒక్కటే, మేము కూడా అలాగే పోరాడతామనే కాన్సెప్ట్ తో మేమ్స్ అండ్ డిజిటల్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. చూస్తుండగానే ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో ఇన్స్టాగ్రామ్ లో 2 కోట్ల మంది యువత దీనికి కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఇదొక జోక్ కాదని, తమ ఆక్రోశాన్ని చూపించే వేదిక అని విద్యార్థులు నమ్మారు. కేవలం సోషల్ మీడియాలో ఉన్న ఈ డిజిటల్ మూవ్మెంట్ రోడ్లపైకి ఎందుకు వచ్చింది? దాని వెనుక ఒక విద్యా వ్యవస్థ దారుణమైన వైఫల్యం ఉంది. అదే నీట్ పేపర్ లీకేజ్. మే నెలలో జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్లు పరీక్షకు ముందే టెలిగ్రామ్ యాప్ లో 10 లక్షలకు అమ్ముడైపోయాయని ఆధారాలతో సహా బయటపడింది. దీంతో ఏళ్ల తరబడి రూమ్ లో బందీగా మారి ఆరోగ్యాన్ని పక్కన పెట్టి చదివిన విద్యార్థుల జీవితాలు ఒక్క పేపర్ లీకేజ్ తో ప్రశ్నార్థకంగా మారాయి. ప్రశాంతంగా ఆలోచించండి. ఈ పేపర్ లీక్స్ వల్ల దేశవ్యాప్తంగా సుమారు 20 మందికి పైగా విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల కన్నీళ్లకు సమాధానం చెప్పేవారెవరు? అందుకే కాక్రోచ్ జనతా పార్టీ 3 ప్రధాన డిమాండ్లు ముందుంచింది. అందులో మొదటిది, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని రాజీనామా చేయాలి. రెండవది, భవిష్యత్తులో లీకేజీలు జరగకుండా అత్యంత కఠినమైన చట్టాలు తేవాలి. మూడవది, బలైన విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు మద్దతుగా లడక్ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ 21 రోజుల నిరాహార దీక్ష చేపడితే ఆయన్ను అర్ధరాత్రి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇది చూసిన విద్యార్థుల్లో సహనం నశించింది. దీంతో జూలై 20న పార్లమెంట్ మ్యాన్షన్ సెక్షన్ ప్రారంభమయ్యే రోజు కాక్రోచ్ జనతా పార్టీ చలో సందేశ్ కు పిలుపునిచ్చింది. కానీ ప్రభుత్వం 5 మెట్రో స్టేషన్లను మూసేసింది. భారీగా పోలీసులను తీసుకొచ్చి అనుమతి లేదని హెచ్చరించింది. కానీ ఉదయానికల్లా జంతర్ మంతర్ పరిసరాలు విద్యార్థులతో నిండిపోయింది. 10,000 మందికి పైగా యువత జాతీయ జెండాలు, కాక్రోచ్ ఫ్లాగులను పట్టుకుని అక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో విద్యార్థులు పార్లమెంట్ వైపు అడుగులు వేయడంతో పోలీసులు బ్యారిగేట్లు అడ్డుపెట్టారు. కానీ విద్యార్థులు వాటిని తోసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేయడంతో పరిస్థితి రణరంగంగా మారింది. దీంతో పోలీసులు టీర్ గ్యాస్లను పేల్చి వాటర్ క్యానలను ప్రయోగించారు. లాఠీ చార్జ్ చేసి విద్యార్థులను ఇష్టం ఉన్నట్టు కొట్టారు. ఈ సెగ పార్లమెంట్ లోపల కూడా తాకింది. ప్రతిపక్షాలు విద్యార్థులపై లాఠీ చార్జ్ని నిరసిస్తూ నినాదాలు చేయడంతో లోక్సభ ఒకే రోజు 6 సార్లు వాయిదా పడింది. తీవ్రతను అర్థం చేసుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులను తన నివాసాన్ని పిలిపించుకొని 10 నిమిషాల పాటు చర్చలు జరిపారంటే ఈ ఉద్యమం ఎంత ఒత్తిడి తెచ్చిందో ఆలోచించండి. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. గతంలో బంగ్లాదేశ్ లేదా నేపాల్లో జంజీ యువత సోషల్ మీడియా ద్వారా ఎలాగైతే ఒకటై వ్యవస్థను ప్రశ్నించారో, భారతదేశంలో కూడా ఈరోజు విద్యార్థులు సాంప్రదాయ రాజకీయ పార్టీలపై నమ్మకం లేక ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ ప్రశ్న కాక్రోచ్ జనతా పార్టీ సరైనదా కాదా అని కాదు. ప్రశాంతంగా చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్లపైకి తెచ్చిన వ్యవస్థలోని లోపాలు ఎప్పుడు మారుతాయని. పేపర్ లీకేజీలు లేని భారతదేశం రావాలని మీరు భావిస్తే ఈ వీడియోను ప్రతి విద్యార్థికి చేరేలా షేర్ చేయండి. ఈ నిరసనలపై, పోలీసుల లాఠీ చార్జీలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోపై నా రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.